సంపూర్ణేష్ బాబు ప్యారడైజ్ సినిమా నుంచి తను ఆ సినిమాలో ఏ విధంగా ఉంటాడు అని చెప్పేసి డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా ఒక పోస్ట్ అని వదిలాడు. మరి అందులో చూస్తే అందరూ కూడా షాక్ అవుతున్నారు. మరి ఎలాంటి క్యారెక్టర్ తను అసలు ఏ విధంగా ఉండబోతుంది? సో డైరెక్టర్ శ్రీకాంత్ వదిలే గారు ప్రతి సినిమా మొదలైన దగ్గర నుంచి కూడా సో అంటే ఆయన డైరెక్షన్ స్కిల్స్ అనేవి మేకింగ్ వీడియోస్ రూపంలో కానీ ఎట్లా కొట్లా చూపిస్తూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ఎంత కష్టపడుతున్నారు. సో ఆ జైల్ సెట్లో ఏదో షూట్స్ తీశారు, సీన్స్ తీశారు. సో వాటి కోసం ఆయన చెప్పే విధానం కానీ, టీంతో అందరినీ కోఆర్డినేట్ చేసుకునే విధానం కానీ, సో అదంతా చూస్తే చాలామంది ఒక మంచి ఫిల్మ్ మేకర్ దొరికాడు టాలీవుడ్కి అని ఫీల్ అవుతున్నారు. ఆయన ఆల్రెడీ ఇప్పటికే నాని గారితో దసరా లాంటి ఒక బ్లాక్ బస్టర్ డెలివరీ చేశారనమాట. అంతకుముందు ఆయన సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసి బయటకు వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ నాని గారితో ఆయన రెండో సినిమా చేయబోతున్నారు, అదే ప్యారడైజ్ అనమాట. దాని నుంచి వచ్చిన గ్లిమ్స్ ఆల్రెడీ ప్రజలను ఆకట్టుకుంది. సో ఆడియన్స్ అంతా ఆ మ్యూజిక్కి అనిరుద్ధ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఫిదా అయిపోయారు. సో నాని గారు జడల్ అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. సో ఇదంతా కూడా ఒక డిఫరెంట్ వరల్డ్లో నడుస్తుంది కదా అని చెప్తున్నారు. సో ఆ పాయింట్, స్టోరీ పాయింట్ అనేది మనకు కొంచెం ఐడియా ఉన్నా కానీ ఎవరికి లీక్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే అది టీజర్ చూస్తే అర్థమైపోద్ది. సో మరి తర్వాతగా క్యారెక్టర్స్ అన్నీ ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారనమాట. సో ఆయన నాని గారి క్యారెక్టర్కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో ఆయన పేరు, ఈ సినిమా పేరు ప్యారడైజ్ అయితే ఆయన పేరు బిర్యానీ అని పెట్టారు. సో సాధారణంగా మనందరం ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తింటాం అనమాట. సో మరి ఆయన క్యారెక్టర్ కూడా అదే విధంగా ఉండబోతుంది. సో సినిమాకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు సంపూర్ణేష్ బాబు గారిని కూడా చెప్తున్నారు. సో ఆయన లుక్ని డైరెక్టర్ గారే అలాగే ఆ ప్యారడైజ్ అనే ఫిలిం పేజ్, సోషల్ మీడియా పేజెస్లో కూడా ఆ లుక్ని బయటకు వదిలారు. సో వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే కొంతమంది ట్రావెల్ చేస్తున్నారు, కొంతమంది మాత్రం దాన్ని ఈ ప్యారడైజ్ బిర్యానీ లాగా ఉండబోతుందని చెప్పి ప్యారడైజ్ బిర్యానీతో కూడా ఎడిట్లు చేస్తూ సో అట్లా రకరకాల అంటే సంపూర్ణేష్ బాబు గారు ఏంటి, ఈ క్యారెక్టర్ ఏంటి, అసలు ఆయన లుక్ ఏంటి, ఏదో ఒక మాస్ రగ్గుడ్ లుక్ ఇచ్చారు, అసలు ఆయన ఇప్పుడు దాకా ఇలాంటివి చేయలేదు కదా అని చెప్పి అనుకుంటున్నారు. సో అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఒక డైరెక్టర్ గారు సంపూర్ణేష్ బాబు గారికి ఎంత మాట్లాడుకునేలా చేశారంటే ఇంకా రాబోయే కంటెంట్ కానీ వచ్చే సినిమా కానీ దాని గురించి జనం ఎంత మాట్లాడుకుంటారు ఏంటి అని చెప్పి. సో మరి ఈ ప్యారడైజ్ సినిమాని మార్చ్ 26 తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ షూటింగ్ అయితే 50% అయితే పూర్తయింది. మరి ఆ టైంకి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి మూవీ టీం రిలీజ్ చేయగలుగుతారా? సో మరి నాని గారు అయితే స్పీడ్గానే ఆయన డేట్స్ అన్ని ఇచ్చి వర్క్ చేస్తున్నారు. సో మరి అంతా డైరెక్టర్ గారి చేతిలో ఉంది. సో క్యారెక్టర్ రివీల్ చేసినా, టైటిల్ రివీల్ ఏం చేసినా కూడా అంతా డైరెక్టర్ గారి చేతిలో ఉందన్నమాట. సో నాని గారు ఇంకా లాస్ట్కి ప్రమోషన్స్కి మాత్రం ఇన్వాల్వ్ అవుతారు. సో మిగిలిన దాంట్లో డైరెక్టర్ల దగ్గర ఎక్కువ వేలు పెట్టరు అనమాట. సో మరి ఈ సినిమాకి ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి.